దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని కలెక్టరేట్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా రాబోయే ఏప్రిల్ 4 మేము గతంలో డిఎం సభ్యులుగా ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారికి అంబేద్కర్ భవనానికి మరియు స్టాచ్యూ కోసము 2 ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పేసి పలుమార్లు మా రివ్యూ మీటింగ్లో కూడా విన్నవించడం అయినా కూడా ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ జిల్లాలో స్థానిక మంత్రులు 2 మంత్రులు ఉన్నారు. ఇది జిల్లా కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఇటువంటి జిల్లా కేంద్రంలో ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నటువంటి అంబేద్కర్ గారికి ఈ జిల్లాలో కనీసం మంత్రులు కూడా స్పందించి ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఈ రాబోయే జయంతి నాడు వారి అమృత హస్తాలతో శిలాఫలకాన్ని వేసేసి మన శంకుస్థాపన చేయాలని చెప్పేసి మేమందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులైతేనేమి ఈవీఎంసీ మెంబర్లు అయితే మేము అందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ జయంతి రాబోద్దు ముఖ్యంగా మేము దళిత నాయకులు అందరూ కలిసి ఉదయాన్నే మేము అంబేద్కర్ గారి పూలమాల వేసి ఈ జిల్లాలో ఆ రోజు శిలాఫలకం వేయలేకపోతే అడ్డుకుంటామని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారికి మేము తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు తప్పకుండా దళిత సంఘాలతోనే నిరసన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మేము ఈ పత్రికా ముఖంగా ఈరోజు మా దళిత సోదరులు అందరితో పాటు ఉన్నాం కాబట్టి ఆ రోజు నిరసన ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇది పిల్గ్రిమ్ సిటీ, ఆధ్యాత్మిక కేంద్రము, జిల్లా కేంద్రము. ఇటువంటి కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్టాచ్యూకు, తర్వాత వచ్చి భవనానికి, అన్నింటికీ కూడా లైబ్రరీకి, అన్నింటికీ కూడా స్థలం కావాలని చెప్పని ప్రతి ఒక్క కలెక్టర్ గారిని కూడా మేము ఈవీఎంసీ మెంబర్లు అయితేనేవి, దళిత సంఘాలు అయితేనేవి మొత్తం అందరూ కలిసి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. కాబట్టి మేము ఇంకా మా కార్యాచరణ కూడా దగ్గరలోనే తెలియజేస్తాము. కాబట్టి ఇప్పుడు మన ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రము, పైగా దీంట్లో ఖచ్చితంగా విదేశాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి వచ్చిన దళిత సంఘాలు కానీ ఎవరైనా కానీ వచ్చి అక్కడ సేద తీర్చుకునేదానికి ప్రతి ఒక్క దానికి కూడా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో మేము చాలాసార్లు అడిగినాము. అయితే కూడా ఇప్పటికి కూడా ఎవరు కానీ, ఏ కలెక్టర్ గారు కానీ, ఎవరు కానీ, ఆర్డీఓ గారు పూర్తిగా ముందుని భాగ్యరేఖ మేడం గారు పూర్తి నీరు గారు చేశారు. చాలా ఇబ్బందికరంగా పెట్టారు మాకు. కలెక్టర్ గారు చెప్పినప్పటికైనా కానీ మేడం కూడా ఎక్కడ కూడా సర్చ్ చేయలేదు. ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు కలెక్టర్ గారికి ఇప్పుడు కూడా ఇచ్చిన మెమరాండము కలెక్టర్ గారు బాగా స్పందించారు. ఖచ్చితంగా మా ఆర్డీఓ గారు కూడా చెప్పినారు ఇప్పుడు. కాబట్టి దయచేసి మాకు ఇవ్వాలని చెప్పి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్. ముందుగా అందరికీ జై భీమ్. నా పేరు మడకసిర సోమన్న. నేను రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కరిస్ట్ కేంద్ర కార్యవర్గ సభ్యులు మరియు కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ అండ్ రాయలసీమ ఇన్ఛార్జ్. భారతదేశంలో అంబేద్కర్ గారికి అనేక చోట్ల విగ్రహాలు నిర్మించడానికి స్థలాలు ఇచ్చిన ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సత్యసాయి జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూ కట్టడానికి కానీ, అంబేద్కర్ గారి గ్రంథాలయం నిర్మించడానికి కానీ 2 ఎకరాలు కేటాయించడానికి గత 14 నుంచి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరియు జిల్లా కలెక్టర్ వారికి అందరికీ విన్నవించడం ఏంటంటే, ఖచ్చితంగా తప్పకుండా మన ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రాబోతుంది. ఆ అంబేద్కర్ జయంతికైనా మీరు కంపల్సరీగా 2 ఎకరాల భూమిని సత్యసాయి జిల్లాలో కేటాయించి మా యొక్క దళితులందరికీ కూడా మీరు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గుడిబండ మండలంలో మన ఒక దళిత వ్యక్తికి 1990లో జీవో ప్రకారంగా 15 సెంట్ల ప్రకారం 2 పట్టాలు ఇచ్చింటే వాళ్ళు ఇల్లు కట్టుకొని 34 సంవత్సరాలుగా జీవనం చేస్తుంటే ముస్లింలు వాళ్ళ శ్మశాన వాటికకి కావాలంటే ఎంఆర్ఓ గారు వెంటనే మాలలకైతే నోటీసులు ఇస్తున్నారు, ముస్లింలకైతే మాత్రము హుజూర్ అని పలుకుతున్నారు. ఇది ఎంతవరకు సబబని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. అదేవిధంగా కలెక్టర్ గారికి మనం ఎన్నోసార్లు విన్నవించినా కూడా
వారు కూడా దాన్ని న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ శ్మశాన వాటికకి తప్పకుండా మనకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై అంబేద్కర్. ఇది ప్రజావాణి దినోత్సవం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, తర్వాత ఎస్ఎస్సీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారు. అందరికీ ధన్యవాదాలు. ఈ జిల్లా ఏర్పడిన దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ పెద్దలు చెప్పినట్లు ఇక్కడ 2 ప్రజాప్రతినిధుల మంత్రులు పనిచేస్తున్నారు. మరియు గౌరవ కలెక్టర్ గారికి కూడా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు పొందిన మహనీయుడు. ఆయన విగ్రహానికి మరి భవనానికి 2 ఎకరాల స్థలం కావాలని గత గ్రీవెన్సీ మెంబర్లు కానీ, ఎస్సీ మెంబర్లు కానీ ఎన్నోసార్లు 10 మార్లు గత కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసుకుని అడగడం జరిగింది. అందరూ కూడా ఇస్తామని కాలయాపన చేస్తూనే ఉన్నారు. కనుక ఈరోజు రేపు 14వ తేదీ కార్యక్రమంలో మీరు ఏదో ఒక చోట అతనికి సంబంధించి భారతరత్న అవార్డు గ్రహీత అయిన అంబేద్కర్ గారికి స్థలం ఇవ్వకపోతే మేమందరం కూడా ప్రతి మండల స్థాయి నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలు అందరూ కూడా వచ్చి ధర్నా కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం అడ్డుకుంటామని ఇందు మూలంగా గౌరవ కలెక్టర్ ఆఫీసులో తెలియజేస్తున్నాం. పత్రికా బంధువులు కూడా మా కార్యక్రమం విన్నవించి ఇది న్యాయమైన సమస్య. రాజ్యాంగ నిర్మాత అయిన ఆయనకే ఇక్కడ భవనానికి కొంచెం స్థలం లేదంటే ఎన్నో వేల ఎకరాలు ఎన్నో వాళ్ళు అన్ని రకాలుగా దాన్ని వశపరుచుకుని నాశనం చేస్తున్నారు. మరి రాజ్యాంగం రాసిన అతనికనే భూమి లేకపోతే ఎక్కడికి లెక్క పెట్టుకోండి. ఇది గత మా సోదరులు చెప్పినట్లు ఎన్ని రాసిన ఆయన రాసినా కానీ ఎక్కడ అరాచకాలు జరిగినా ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎకరాను అర్ధెకరాలు భూములు ఉంటే వాళ్ళ భూముల మీద కన్నేసి అగ్రవర్ణాలు సంపాదించుకుంటారు. కానీ గౌరవ కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విరమించుకున్నా కూడా న్యాయం జరగల. ఉదాహరణ ఒక విషయం చెప్తాను. పసంపల్లిలో గౌరవ కలెక్టర్ గారు ఎకరా 30 సెంట్లు స్థలం ఇస్తారు శ్మశానానికి. అక్కడ శ్మశానంలో కూర్చొని అడ్డుపడితే మరి ఆర్టీఓ గారు కానీ, డిఎస్పీ గారు కానీ వచ్చి ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంది కూర్చున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని అగ్రవర్ణాలు, రాజకీయ నాయకులు పసిగట్టుకొని ఆ స్థలం అది గోరీని కూడా తొలగించినారు. ఇది అన్యాయం, ఇది ప్రజాస్వామ్యం, ఇది విరుద్ధం. కావున గౌరవ కలెక్టర్ గారి ఇటువంటి వారి గుర్తించి ఖచ్చితంగా ఎస్సీల మీద మంచి మనసు పెట్టి చేయాలని ఆ రాజ్యాంగ నిర్మాత యొక్క గౌరవం కాపాడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.